గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. మెయిన్గా హాస్టల్ అడ్మిషన్ గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, రిమైనింగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో తీస్తున్నా. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళిన ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మెసేజ్ చేసిండు. అండ్ నిన్న కూడా నేను కాకతీయ యూనివర్సిటీ తెలిసిన సార్తో మాట్లాడిన, ఫోన్ చేసి. ఆయన హాస్టల్ డైరెక్టర్ ఒక బాయ్స్ హాస్టల్కి. ఏంటంటే మెయిన్ థింగ్, ఇప్పుడు హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ఇయర్ ఎందుకు లేట్ అవుతుంది కొంచెం అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ చేస్తే, ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు స్టార్ట్ అయితే అడ్మిషన్స్ డబ్బులు కట్టి మీరు హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీ ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకోండి. కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ హాస్టల్ అడ్మిషన్ డబ్బులు కట్టి హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటే, మళ్ళీ సెకండ్ పేస్ ఉంటుంది కదా. ఇప్పుడు సెకండ్ పేస్ ఈ మంత్ 21కి అలాట్మెంట్ ఉంది. అండ్ సెకండ్ పేస్ ఈ మంత్ 21కి అలాట్మెంట్ ఉండడం వల్ల ఆయనతో మళ్ళీ సెకండ్ పేస్లో కాకతీయ నుంచి ఉస్మానియాకి షిఫ్ట్ అయిపోయాను అనుకో, ఏమవుతుంది? మళ్ళీ హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి, డబ్బులు రిటర్న్ తీసుకోవాలి, మళ్ళీ ఉస్మానియాకి రావాలి, ఇక్కడ జాయిన్ కావాలి. సో పెద్ద ప్రాసెస్ అవుతుంది, షఫ్లింగ్ అవుతారు. ఫస్ట్ పేస్ నుంచి సెకండ్ పేస్కి చాలామంది స్టూడెంట్స్ షఫ్లింగ్ అవుతారు. థర్డ్ పేస్ అనేది ఫైనల్ పేస్, అది కూడా ఉంటుంది. కానీ అందులో చాలా తక్కువ మందికి సీట్స్ వస్తే చాలా తక్కువ షఫ్లింగ్ అవుతారు. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ పేస్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే నిన్న నేను మాట్లాడిన కాల్లో కాకతీయ యూనివర్సిటీ సార్ ఏం చెప్పిందంటే, ఫస్ట్ పేస్ నుంచి సెకండ్ పేస్కి చాలామంది షఫల్ అవుతారు. అందుకోసమే సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్ అడ్మిషన్కి సంబంధించిన అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. సో దట్ అట్లా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ పేస్లో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా థర్డ్ పేస్లో షఫల్ అయితే మళ్ళీ ఉస్మానియాకి వస్తే, ఇక ఆబ్వియస్లీ క్యాన్సిల్ చేసుకోవాలి, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని హాస్టల్ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ థర్డ్ పేస్లో ఉస్మానియాకి వస్తే ఒకవేళ ఇక్కడ జాయిన్ కావాలి. అందుకోసమే సెకండ్ పేస్ అయిపోయినాక స్టార్ట్ చేద్దాము, ఫస్ట్ పేస్ అయిపోయినాక హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. చాలామంది షఫల్ అవుతారు. హాస్టల్ అడ్మిషన్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని సెకండ్ పేస్లో ఉస్మానియాలో వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇదంతా తలకాయ నొప్పి. ఎందుకని సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ చేస్తే, ఫస్ట్ పేస్ అండ్ సెకండ్ పేస్లో కాకతీయ యూనివర్సిటీ సీట్ వచ్చిన వాళ్ళు అప్పుడు హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మనకి వేరే యూనివర్సిటీస్ కూడా అంతే ఆలోచిస్తున్నాయి. అందుకే ఈ ఇయర్ ఇంకా హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ కాలేదు. అండ్ కమింగ్ టు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఐ థింక్ అంతే ఆలోచించి వాళ్ళు మేబీ ఆగుతున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వెళ్ళిన ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేస్తే నేను చూసిన. ఏం మెసేజ్ అంటే ఏం లేదు, నార్మల్గా హాస్టల్ అడ్మిషన్ గురించి అడిగితే ఆఫ్టర్ దీపావళి అని చెప్పారంట. సో ఆఫ్టర్ దీపావళి అంటే నాకు అప్పుడే అనిపించింది, మేబీ వీళ్ళు కూడా అట్నే ఆలోచిస్తున్నారేమో. సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ అండ్ సెకండ్ పేస్ ఎవరైతే ఉస్మానియాలో సీట్ వచ్చిందో వాళ్ళు మాత్రమే హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటారు అని. అండ్ ఇప్పుడు ఫస్ట్ పేస్లోనే ఉస్మానియాలో వచ్చిందనుకో, కొంతమంది సెకండ్ పేస్లో వెళ్ళిపోతారు. ఉస్మానియా వద్దనుకోండి, ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి ఉస్మానియాలో వచ్చిన తర్వాత కూడా వదులుకుంటారు అనుకుంటే వదులుకుంటారు. కొంతమందికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, డిస్టెన్స్ ఎక్కువ అవుతుందని డిఫరెంట్ రీజన్స్ వల్ల కొంతమంది సెకండ్ పేస్లో వెళ్ళిపోతారు. అందుకే ఫస్ట్ పేస్ అయిపోయిన తర్వాత సెకండ్ పేస్లో వెళ్ళిపోతారనే ఉద్దేశం కొద్దీ సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ చేస్తే ప్రతి యూనివర్సిటీ ఫస్ట్ అండ్ సెకండ్ పేస్ ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు హాస్టల్ అడ్మిషన్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ అన్ని యూనివర్సిటీస్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఓకేనా, ఎక్సెప్ట్ ఉస్మానియా. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే హాస్టల్ అప్లికేషన్కి సంబంధించిన మనకి నోటీస్ ఇస్తారు. ఇప్పుడు మన కోర్టు ఉమెన్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు 23 లాస్ట్ డేట్ అని. 23 లాస్ట్ డేట్ అంటే ఇప్పుడు ఫస్ట్ పేస్ వాళ్ళు అండ్ సెకండ్ పేస్ 21 అలాట్ అవుతుంది. అండ్ 21 అలాట్ అయితే వాళ్ళు కూడా, సో ఫస్ట్ అండ్ సెకండ్ పేస్ వాళ్ళు 23 లోపు వాళ్ళు వెళ్ళి హాస్టల్ అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది. సేమ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఆఫ్లైన్ ఒక నోటీస్ ఇస్తారు అన్నట్టు, ఈ డేట్ వరకు హాస్టల్ అప్లై చేసుకోరు అని. అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ పేస్లో ఎవరైతే జాయిన్ అవుతారో, జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటారో వాళ్ళు వెళ్ళి హాస్టల్కి అప్లై చేసుకుంటారు. హాస్టల్కి అప్లై చేసుకుంటే అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ పేస్ వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్స్ అనేవి ఇస్తారన్నట్టు. ఈ ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే ఇప్పుడు హాస్టల్ అడ్మిషన్కి సంబంధించి నోటీస్ ఏం రాలేదు ఇంతవరకు. వేరే యూనివర్సిటీస్ నుంచి వస్తే నేను కంపల్సరీ యూట్యూబ్లో పెడతాను. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి మనకి యూఎంఎస్ నుంచి మెసేజ్ వస్తుంది. యూఎంఎస్ అంటే ఏంటండి, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెయిన్ క్యాంపస్ వాళ్ళకి, సబ్ క్యాంపస్ వాళ్ళకి ఇద్దరికి మనకి మెసేజ్లు వస్తాయి. సబ్ క్యాంపస్ వాళ్ళు ఎవరు? నిజాం కాలేజ్ వాళ్ళు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ వాళ్ళు, అండ్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఓయూ సికింద్రాబాద్ వాళ్ళు, ఓకేనా. సికింద్రాబాద్ పీజీ కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, నిజాం కాలేజ్, ఈ మూడు ఎవరైతే ఉన్నారో ఇవి సబ్ క్యాంపస్లు అంటారు ఉస్మానియా కింద. ఈ సబ్ క్యాంపస్లలో అండ్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో అందరికీ యూఎంఎస్ నుంచే మెసేజ్ వస్తాయి. అండ్ మెసేజ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనే, ఓకేనా. మనకి ఏం లేదు, సేమ్ మొన్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకున్నారు, హాస్టల్ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో మనము సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఇక్కడ అడుగుతారు, అప్లై చేసుకోవాలి. హాస్టల్కి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్లై చేసి సబ్మిట్ చేసినాక అప్రూవ్ చేస్తారు.
వన్స్ ఒక అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది, పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అయితే 8,160, బీసీ అయితే 9,160, ఓసీ అయితే ఆర్ అదర్ స్టేట్స్ అయితే స్కాలర్షిప్ రాని వాళ్ళు అయితే 10,160. ఆ డబ్బులు పేమెంట్ చేసి దాన్ని ప్రింట్ తీసుకొని అప్పుడు మీరు మెయిన్ క్యాంపస్ అయితే మెయిన్ క్యాంపస్ హాస్టల్ ఆఫీస్కి, సబ్ క్యాంపస్ అయితే సబ్ క్యాంపస్ హాస్టల్ ఆఫీస్కి వెళ్తే మీకు మెస్ కార్డ్ ఇస్తారు, హాస్టల్ అలాట్ చేస్తారు. ఇది ప్రాసెస్. రిమైనింగ్ యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో మీరు ఆఫ్లైన్లోనే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు హాస్టల్ అడ్మిషన్కి, అది ఫిల్ చేసి డబ్బులు కట్టమంటారు, అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఎంతైతే డబ్బులు కట్టమంటారు 10,000, 11,000, 12,000, 9,000 ఎంతో ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ డబ్బులు కట్టేసి అప్పుడు మీరు అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు మెస్ కార్డ్ ఇస్తారు. ఓకేనా, ఇది ప్రాసెస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తేనే మంచిగా ఉంటుంది. అండ్ మనకు కూడా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఫేజ్ అయిపోయినాక ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టు, ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పేసి. కొంతమందికి కాకతీయ నుంచి ఉస్మానియాకి వస్తుంది, కొంతమందికి ఉస్మానియా సబ్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్కి వస్తుంది, కొంతమందికి తెలంగాణ యూనివర్సిటీ నుంచి కాకతీయకి వస్తుంది. సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత చాలామంది అటు ఇటు చేంజ్ అవుతారు. సో ఆ చేంజ్ అవ్వడం వల్ల హాస్టల్ అప్లికేషన్కి ప్రాబ్లం అవుతుంది, అందుకే లేట్ అవుతుంది. సో మీరు కూడా హాస్టల్ అప్లికేషన్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాతే చేసుకోండి. ఓకే, 21 అలాట్మెంట్ అవుతుంది. 21 తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఏ సీట్ అయితే ఉందో ఆ సీట్లో జాయిన్ అయ్యి ఆ యూనివర్సిటీలో హాస్టల్ అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి యూఎంఎస్ మిస్ వస్తుంది, సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి యూఎంఎస్ మిస్ వస్తుంది. అది వచ్చిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. దానికి లాస్ట్ డేట్ అంటూ ఏమి ఉండదు. అది సిపికేట్ థర్డ్ ఫేజ్ అయిపోయేదాకా నడుస్తూనే ఉంటుంది. థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి కూడా యూఎంఎస్ మిస్ వస్తుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, హాస్టల్కి అడ్మిషన్స్ ఇస్తారు. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో నడుస్తుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ జాయిన్ కావాలి. జాయిన్ అయిన తర్వాతనే హాస్టల్ అప్లికేషన్ చేసుకోవస్తుంది. అది ఇక సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అందరూ హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వాళ్ళు కానీ సబ్ క్యాంపస్ వాళ్ళకి కానీ ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, యూఎంఎస్ మెసేజ్. ఆ యూఎంఎస్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూఎంఎస్లో మీకు మెసేజ్ వచ్చింది అనుకో, మళ్ళీ థర్డ్ ఫేజ్లో సబ్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్కి ఒకవేళ షిఫ్ట్ అయ్యారు అనుకో, ఆ యూఎంఎస్లో అది కూడా అప్డేట్ అవుతుంది. మీకు సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ సీట్లు చేంజ్ అయితే ఆ యూఎంఎస్ మెసేజ్లో ఆ సీట్ చేంజ్ అయింది కూడా అప్డేట్ అవుతుంది, చేసుకోవచ్చు. ఓకేనా, సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది తర్వాత డిస్కషన్ చేసుకుందాం. సో మేబీ ఇప్పుడు ఏమన్నా ఫ్యూచర్లో ఫర్దర్గా ఏ యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్ అప్లికేషన్లు స్టార్ట్ అయినాయని నోటీస్ వచ్చినా డెఫినెట్గా వీడియో చేస్తా. ప్రస్తుతానికైతే కోటి ఉమెన్స్ ఎవరైతే వీరనాథ శాఖలో ఉమెన్స్ యూనివర్సిటీ ఉందో 23 ఇస్ ద లాస్ట్ డేట్. సో 23 లోపు వెళ్ళి జాయిన్ కావాలి. మనకి లైక్ హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి, కాలేజీలో జాయిన్ అయ్యి హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఎవరెవరికైతే కోటి ఉమెన్స్ సీట్ ఉంటుందో వాళ్ళు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి, అండ్ 21కి అలాట్మెంట్ అవుతుంది కదా, 22, 23 లాస్ట్. సో 2 డేసే ఉంటుంది. తొందరగా పోయి హాస్టల్ అప్లికేషన్ చేసుకోండి. పోయేటప్పుడు డిస్టెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓన్లీ కోటి ఉమెన్స్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి హాస్టల్ అప్లికేషన్స్. ఎవరికైతే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదో మన హైదరాబాద్ నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్టెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే దాన్ని బేస్ చేసుకొని 250 మందికి మాత్రమే సీట్ ఇస్తారు. అందుకే వాళ్ళు డిస్టెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. రిమైనింగ్ ఉస్మానియా కానీ ఉస్మానియా మెయిన్ సబ్ క్యాంపస్ వాళ్ళు అడగారు డిస్టెన్స్ సర్టిఫికేట్. మన వాళ్ళందరికీ సీట్ ఇస్తారు. లిమిటెడ్ సీట్స్ అంతా ఏముండయి. సీట్ వచ్చిన వాళ్ళందరికీ హాస్టల్ అనేది కంపల్సరీ ఇస్తారు. ఓకేనా, అంతే. ఇక డన్ ఉంటా. మరి రిమైనింగ్ యూనివర్సిటీస్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీ అయినా కానీ హాస్టల్ అప్లికేషన్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఛానల్లో పోస్ట్ చేస్తా, మీకు చెప్తా. హాస్టల్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది, మనీ ఏంది అని చెప్పేసి. మొన్న కోటి ఉమెన్స్ వచ్చింది, చెప్పిన వీడియో చేసిన, చూసిరు, ఆల్రెడీ చేసుకుంటారు వాళ్ళు. రిమైనింగ్ ఏ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ అప్లికేషన్ వచ్చినా డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఎ వీడియో ఫర్ యూ. అప్పటిదాకా వెయిట్ చేయండి ప్రశాంతంగా. అండ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు అనుకున్న సీటు రావాలని కోరుకుంటున్నా. డన్, చూద్దాం సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి. రేపు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి 15, 16 అండ్ వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి స్టార్ట్ అయితే సెకండ్ ఫేజ్ది, అది కూడా చూసుకోరి, గమనించండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. ఇట్స్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. బాయ్.